చిరంజీవి ఒక మాట అన్నాడు, రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడంటే, సార్ మీరు దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా అని అడిగితే ఆయన అన్నాడు, దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా అన్నది ఆర్గ్యుమెంట్ కాదు, కానీ నా విషయానికి వచ్చేసరికి నేను నమ్మను అన్నాడు. ఎందుకు నమ్మరు సార్ అంటే, ఉన్నా నమ్మను అన్నాడు. ఎందుకు నమ్మరు సార్ అంటే, నేను దేవుడు అనే ఒక ఆబ్జెక్టు నేను నమ్మితే, దేవుడు అనే ఒక వ్యక్తిత్వాన్ని నేను నమ్మితే నేను స్వేచ్ఛగా బ్రతకలేను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, స్వేచ్ఛ అనే దాంట్లో, స్వచ్ఛందవాదం అనే దాంట్లో ఏమని చెప్పిన సిన్ ఉంది. ఆ సిన్ని ఫ్రీడంతో నేను లైఫ్లో జీవించాలి అంటే పాపం చేస్తున్నప్పుడు భయము, బిరుకు, బెదిరింపులు, ఏ ఆందోళన లేకుండా సిన్ని నేను ఎంజాయ్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ ఏముండకూడదు చెప్పండి, దేవుడు అని ఒక కాన్సెప్ట్ ఉండకూడదు. అందుకే నేను ఏమంటానంటే, దేవుడు ఉన్నాడని నేను నమ్మను. నమ్మితే నేను స్వేచ్ఛగా తప్పుడు పనులు చెప్పండి చేయలేను. అందుకు దేవుడు ఉన్నాడని నమ్మరు అని అడుగుతున్నాను. దేవుడు ఉన్నాడని నమ్మకపోయినా, దేవుణ్ణి తన హృదయంలో పెట్టుకోకపోయినా, యూదుడు ఒక యూదుడు అనగా ఎవరంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లుల గర్భంలో ఉంటే, వాళ్ళ తల్లుల గర్భంలో ఉన్నప్పుడే తోరా చదువుతారు, వాళ్ళ తల్లుల గర్భాలు ఉన్నప్పుడే తాల్ముడ్ స్టోరీస్ వింటారు, వాళ్ళ తల్లుల గర్భాలు ఉన్నప్పుడే 10 కమాండ్మెంట్స్ బట్టి పడతారు, వాళ్ళ తోరాలు చదువుతారు, 10 కమాండ్స్ చదువుతారు, వాళ్ళ తల్లుల గర్భాలు ఉన్నప్పుడే పాత నిబంధన బాగా చదువుతారు, ఇతిహాసాలు బాగా చదువుతారు. అలాంటి జూయిష్ కల్చర్ నుంచి వచ్చిన ఎవరైతే జెఫ్రీ ఎప్స్టీన్ ఉన్నాడో, వాడు దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకోవడం మానేశాడో, దేవుని తన హృదయంలో పెట్టుకోవడం మానేశాడో, వాడు చేసే పనులేంటో తెలుసా? చిన్నపిల్ల రక్తం తాగేసి మాంసాన్ని వండుకుని తినేసాడు. తినేసినోడు తినేసినట్టు ఉన్నాడా? తినిపించేశాడు. ఎవరికి తినిపించేశాడు మీరు స్టడీ చేయండి. ఇప్పుడు మనం ఏం చెప్పట్లేదు, 3 లక్షల ఫైళ్ళు అందుబాటులో ఉన్నాయి, ఎగ్జిబిషన్లో పెట్టారు చూడండి. మీరు కావాలంటే మేలేటని అడగండి, ఎత్తుక్కుని చూడండి. చాలా దారుణాలు ఉన్నాయి అందులో, 1-2 కాదు, ఇంకా కొన్ని వీడియోస్ అయితే చూడలేము కూడా, కొన్ని పిక్స్ అయితే అలా చూడలేము, అవి డైరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయి. అయితే అందులో వాళ్ళు చేసింది అంటే మీరు చూడండి, వాళ్ళు చేసిందట వాళ్ళ దగ్గర ఒక అంటే వాడు మెడికల్ టెంపర్లో ఇది నా దగ్గర నాలెడ్జ్ అన్నాడు. రెండోది వాడి దగ్గర ఒక ఫెయిత్ ఉందట, ఐడల్ ఫెయిత్ ఒకటి ఉందట. ఈ రెండింటిని బేస్ చేసుకుని వాడు చేసిన పని, జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన పని ఏంటంటే, వయసు అయిపోతున్నప్పుడు మనకు ఆందోళన కలుగుతుందా కలగదా? ఇప్పుడు తెల్లంటికలు వచ్చినాయి అనుకోండి, ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి? కాటుకలు ఎదుగుతారు. తెల్లంటికలు ఉన్నాయనుకోండి, ఇంకేం చేస్తారు చెప్పండి? తెల్ల వెంట్రుకలు పీకేకండి, అలా గోదరేజాలు కట్ చేయండి, ఇలా